యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కాని అప్పు చేయువు అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే అప్పులు చేసే మనం మన జీవితంలో ఆర్థిక పరిస్థితులను సరిగా అంచనా వేసుకోలేక, లేదంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు లేదంటే ఎవరి చేతిలోనైనా మోసపోయి అప్పులు చేసిన వారమే. అప్పిచ్చేవారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, అప్పిచ్చిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడిన వారేనా? లేకుండొచ్చు. వేరొకరి పొట్టకొట్టి సంపాదించిన వారై కూడా ఉండొచ్చు. కానీ దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడైవైతే నీ ధనము చేత లోబివి కాక, ధనము వడ్డీకియక, నీ పొరుగువాని యొక్క నిజమైన అవసరాన్ని గుర్తించి సహాయము చేసేదవు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయునని వాక్యం సెలవిస్తుంది. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందును, ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. దేవుని యందు నువ్వు విశ్వాసముంచి నీవు నీ కష్టార్జితముతో నీవు సంపాదించుకున్న ధనాన్ని దేవుడు ఎప్పుడు కానీ ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఐశ్వర్యము ఎక్కువ కాదు. కనుక నీకు ధనమున్నప్పుడు నీవు దాన్ని మితమైన విధము ఖర్చు పెట్టడము అలవరుచుకో. దేవునికి ప్రీతికరంగా జీవించు. నీకు ధనముందని డంబముగా ప్రవర్తించుకు. ఇతరులకు చూపించి ఇతరులకు లేదని ఇతరుల్ని హింసపరిచే విధంగా నీవు నడుచుకోక, నీ వల్లనైన సహాయాన్ని నిన్ను అడిగిన వారికి, లేని వారికి సహాయము అందించు. దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారు. అంతేకాని నీకున్న దానిని ఇతరులకు చూపించి ఇతరులకు లేని వాటిని గూర్చి వారిని హింసపరచడమో మాట్లాడడమో దొప్పి చూపించడమో చేయకూడదు. నీవు అలా చేసినట్లయితే దేవుని కోపము నీ మీద రేగును. కనుక దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించి ఆశీర్వాదమైన వ్యక్తిగా ఈ భూమిలో జీవించు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.